గుడివాడ అండి. ఇక్కడ మీ నాన్నగారి పరిపాలన ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అన్ని గ్రామాలకి విద్యుత్ కానీ తాగునీటి సమస్య ఉందా? అలాంటి చిన్న చిన్న ప్రాబ్లాలు ఉండొచ్చు. అవన్నీ కూడా పనులు చేసుకుంటూనే వస్తున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ఏంటంటే ఈ రోజు ఎలక్షన్ అని చెప్పని వచ్చి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు ఇది అని చెప్పని వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ మాట్లాడటానికి ఈ తెలియని ప్రజలకు ఏం చేస్తున్నారంటే రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టినంత మాత్రాన మా గుడివాడ ప్రజలు అంతా ఎవరో గుడివాడ నుంచి అమెరికా నుంచి వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసి రాజ్యాలు ఆడాలంటే ఈ విజయవాడ నియోజకవర్గం వాళ్ళే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అమెరికా నుంచి వచ్చిన వాడిని ఎలా గెలవనిస్తాం? ప్రజల గుండెల్లో ఉంది పైన జగన్మోహన్ రెడ్డి గారు, కింద ఉంది నాని అన్న. ఇలా మించి ఎవరి వల్ల తరం కాదు. ఇక్కడ వచ్చి చూడాలన్నా చేయాలన్నా మా నాన్న తర్వాతే, అంతేగాని ఎవరో పిచ్చ పేలాపల్లో పేలద్దు. చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నాడు? ఇష్టం వచ్చినట్టు పేలాడుతున్నాడు. కానీ నోరు తగ్గించుకొని అదుపులో ఉండాలి. అంతకు మించి ఎక్కువగా మాట్లాడకూడదు. ప్రజలే చెప్తారు ఎవరైంది, ఎవరు న్యాయం చేస్తే న్యాయంగా మాట్లాడతారు, అన్యాయం అయితే అన్యాయం అని చెప్తారు. వీళ్ళు ఎవరు మాట్లాడటానికి? మాటలే సరిగా రానోడు మాట్లాడుతున్నాడు. ఎన్నికల రాముకి ఏమొచ్చండి? నత్తి సరిగా రాదు. నియోజకవర్గంలో తన అడ్రస్ ఎక్కడో కూడా కేరప్ అడ్రస్ కూడా తెలియదు. ఆడికి ఎక్కడికొచ్చి పిచ్చ పేలాపలు పేలుతున్నాడు. అలాంటి పేలాపలు పేలనుకో ఇంకొకసారి పద్ధతి కూడా ఉంచవాలి. అలాంటిది ఇప్పుడు సపోజ్ ఏనండి సార్, ఇప్పుడు మనకి ప్రజల్లో ఏం కావాలంటారు? మనకి స్థానం అనేది ఏం కావాలి? మంచి చేసేవాళ్ళు కావాలి. మాకు అలా మంచి చేసేవాళ్ళు ఎన్నుకోవటం మా హక్కు కదా. వీళ్ళెవరు మాట్లాడటానికి? టీడీపీ 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 అంటారు. టీడీపీ వాళ్ళు 14 సంవత్సరాలు చేశారు. ఏం చేశారు? మాకు ఏమి చేయలేదు. జగన్ గారు చేసేపాటుగా అనేకమైన పుట్టుకుంటూ వస్తున్నాయి కదా. జగన్ గారు చేసే మంచి పనులు ఇప్పుడు ఎవరు వచ్చాయినా ఏమని మాట్లాడుతున్నారు? ఒక్కటే చెప్తున్నారు, నాకు మీ ఇంట్లో మేలు జరిగిందంటేనే నాకు న్యాయం చేయాలి, లేకపోతే లేదని అంటున్నాడు. అంతేగాని దౌర్జన్యంగా ఎవరు మాట్లాడతలేదు కదా. ఎన్నికల రాము గారు ఏం మాట్లాడుతున్నాడు అంటే దౌర్జన్యంగా తన సత్తులాగా మాట్లాడుతున్నాడు. ఎన్నికల రాము గారు మాట్లాడే అధికారం ఏముందండి? ఇక్కడ ఎప్పుడో వెళ్ళిపోయాడు, విదేశాలకు వెళ్ళిపోయాడు, వచ్చాడు. కృష్ణా జిల్లా కదండి విజయవాడ. దేవినేని అభిలాష్ గారు వచ్చాడు, ఏం చేశాడు? అలాంటివన్నీ గెలిపించుకోలేకపోయాం విజయవాడలో ఉంటాడని. ఈ రోజు అమెరికా నుంచి వచ్చేసి నేనున్నాను, నేను మద్దతు ఇస్తాను, నేను మీ గుండెల్లో ఉంటాను, మీకు స్థిరస్థాయిగా చూస్తాను, మీకు గుళ్ళు కట్టి గుడి గోపురాల్లో పెడతాను, మీకు ఆస్తి ఐశ్వర్యాలు ఇస్తాను. ఎవరికి కావాలి ఆయన ఆస్తి ఐశ్వర్యాలు? సంపాదించుకున్నది ఆయన తినమాను, లేకపోతే ఆయనకున్న సొత్తులు పెట్టుకోమాను, లేకపోతే ప్రజలకు పెట్టుకోమాను. అది మంచిగా జరిగిద్ది. అంతేగాని ప్రజల దగ్గర మాత్రం ఏదైనా సరే నానన్న గురించి మాత్రం పేలాపం పేలితే మాత్రం ఈసారి ఊరుకునేదే లేదు. ఈ రోజు నిన్న విన్నానండి, నిన్న ఏమని మాట్లాడుతున్నారంటే వాళ్ళు మా నాని ఏంటి మీ నాని శుద్ధ పనికిరాని వేస్ట్ గాడు, బురకా ప్యాకెట్లు వేసేవాడు, మేము వాళ్ళకి ఎందుకు ఇచ్చేయాలి, మేము బోర్డు స్థాయిలో మిమ్మల్ని ఉంచుతాము, మీరు రండి అని పిలుస్తున్నాడు. అలా పిలుచుకోలేదా మేము? అలా పిలుచుకొని మీరు రండి అని చెప్పని ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు అది ఇస్తాను, దీపం పథకాలు ఇస్తాను, మీకు ఏంటి 3 సంవత్సరాలు సరిపడా జీవనాధారం ఇస్తాను, 3 సంవత్సరాలు ఇస్తే మిగతా 15 ఏళ్ళు 100 ఏళ్ళు బతకాలుగా. అప్పుడెవరు ఇస్తారు మనకి? మనకి గుడివాడ స్థానికులైన వాళ్ళు ఎవరో నాని అంటే ఎవరో ఈ గుడివాడ గుండెల్లో ఉండే ప్రజలకు మేలు చేసే నాయకుడు. అలాంటి నాయకుని వదిలిపెట్టి చెత్తగాడు బొక్కగాడు ఎవడెవడ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మేము నాయకులు అని చెప్పుకుంటే ఎట్టా కుదిరికి? ప్రజల గుండెల్లో ఉండాలి. ఇవాళ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అసలు పేదవాడు అనేవాడు లేడు. దరిదాపుల్లో అనేకమైన పథకాలు, లేబర్ ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని అడగండి. ఈ చేసే సంస్కృత పథకాలన్నీ కూడా ఎవరో మేము చెప్పుకోవటం కాదు, జగన్మామయ్య కావాలి, మాకు జగన్మామయ్య రావాలి అని పసిపిల్లలు కూడా చాలా ఎన్నో ప్రయాసపడుతున్నారు. మరి మేము చెప్పట్లేదు వాళ్ళకి అలా చేయమని. అతను గుండెల్లో గుడై ఉన్నాడు. అలాంటప్పుడు మేము ఆయన్నే చూసుకుంటాం కదా, వీళ్ళందరినీ చూడాల్సిన అవసరం లేదు కదా. నాని గారి గురించి ఏదేదో పిచ్చవాగుడు అవుతున్నాడు. ఎవరో ఎన్నికల రాము గారు మాత్రం చాలా పద్ధతి ఉండదు. ఆ చంద్రబాబు గారు తొత్తు అయితే అవ్వచ్చు, ఆయన మాటలు వింటే వినొచ్చు. ఉన్నది వదిలించుకొని వెళ్ళమని ఎక్కడి నుంచి ఎలా వచ్చాడు అలా తరుగుతాం ఎక్కడి నుంచి. మొన్న అన్నాడు నేనున్నాను, ఛాలెంజ్ తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు. అదే తొడ ఆడదాన్ని కొడుతున్నాం మేము. ఆడదాన్ని కొట్టేసేసి మేము తరిమి కొడతాం ఎక్కడి నుంచి. ఈరోజు నిన్న ఒక ఆవిడ మాట్లాడుతుంది ఆడల్లో,
ఆడ ఏమని డబ్బు ఇచ్చంట ప్రజలను తెచ్చుకుంటున్నారు. డబ్బు ఇచ్చేది మేము కాదు, వాళ్ళు. మేము ఇదిగో మీ ఇంటికి వస్తున్నాము, మీ ఇంట్లో మేము 10,000 ఇస్తాము, మనందరికి ఓట్లు కావాలి అని చెప్పుకొని తిరుగుతున్నాడు. మేము అలా చెప్పట్లా. మేము చేయాల్సింది ఏంటి, ప్రజలకు ఏం కావాలి, ఆ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళకి సమృద్ధి ఏం కావాలి, వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏమీ లబ్ధి పొందలేదు, అలాంటివి కనుక్కొని వాళ్ళకి ఏమి లబ్ధి పొందలేదో అవి ఏర్పాటు చేస్తున్నాం. అంతేగాని మేము మీ ఓట్లలో మేము దీపాల పథకాల కింద 6 గ్యాస్ బండ్లు ఇస్తాము, ఏంటి మీకు 1 కేజీ బంగారం ఇస్తాము, ఇంకేమన్నా ఒక స్థిరాస్తులు డాబాలు కట్టిస్తాము, ఇవి మేము చెప్పట్లే. ఎక్కడ కూడా మేము చెప్పేదల్లా ఒకటే, మాకు ఇక్కడ నాని గారు మా దేవుడు కోసం మేము ఏదైనా సరే సిద్ధపడి చేస్తాం. మా నాని గారిని ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మాత్రం ఒప్పుకునే సమస్య ఉండదు. అలా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పథకాలు చేశాడు. డ్వాక్రా మహిళలకి రుణమాఫీలు చేశాడు మహానుభావుడు. మరి పెన్షన్ వచ్చేపాటికే మొన్న 1 నెల లేట్ అయ్యేపాటికే వీళ్ళందరూ చేసిన పేలాపాలకి 1 నెల లేట్ అయితే ఎంతమంది ముసలోళ్ళు ఎన్ని బాధలు పడిపోయి కళ్ళు తిరిగిపోయి పడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి తన కొడుకులు తను చూస్తారో లేదో తెలియదు, కానీ అలా పెద్ద కొడుకై ఉన్నాడు ఒక్కొక్కళ్ళ గుండెల్లో. వీళ్ళెవరండి పిచ్చపేలాపంలో వెళ్తా ఉంటారు. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, స్కూల్లో ఒకప్పుడు అభివృద్ధి లేదు. ఇంట్లో అక్కడికి వెళ్ళాలి, స్కూల్లోకి వెళ్ళాలి అంటే అమ్మ స్కూల్లో అన్నం సరిగా ఉండదు, పాఠాలు సరిగా ఉండవు, గోళీలు ఆడుకోవాలి, చెత్తగా పిల్లలు ఆగమైపోతున్నారు అని భయపడి చదువులు ఇబ్బందులు పడి ఆగిపోయిన తల్లులు కూడా ఉన్నారు పనికి వెళ్ళండి అని. అలాంటి అవస్థ లేకుండా ఈరోజు విద్యాజ్ఞానం ఇచ్చాడు పిల్లలకి. ఈరోజు కాల్మింటి స్కూల్లో ఒక్కొక్క అమ్మ ఉన్న డబ్బున్న వాళ్ళు ఏమన్నారు, మా పిల్లలు సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడుతున్నాము, కాల్మెంట్ స్కూల్లో చదువుతున్నారు, మీ పిల్లలకి చదువు లేదు ఏం లేదు, బోర్డీ స్కూల్లో ఏమవుతుందని ఎగతాళిగా మధ్యతరగతి కుటుంబాలను వేలంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఆ వేలంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఆనకట్టేసేసాడు. ఈరోజు నాడు నేడు అనేది లేకుండా మరి సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టాడు. అన్ని లబ్ధి పొందిన వాళ్ళే. లబ్ధి పొందిన వాళ్ళు ఎవరో చెప్పమానండి ఇక్కడ, ఏ రోజు ఈ లబ్ధి పొందలేదని. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, శుద్ధ వేస్ట్ సోమరపోతులను చేస్తున్నారు, ఇళ్ళమిడి తిరిగి సోమరపోతులను చేస్తున్నారు అంటున్నారు. సోమరపోతులను ఎవరు చేశారండి? సోమరపోతులు వాళ్ళు. మనం వెళ్ళలేని ముసలమ్మలు ఉంటారు, వాళ్ళ కోసం ఒకప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అక్కడ పనులు అవ్వవు, లంచం, ఒక చిన్న సంతకం కావాలన్నా లంచం కావాలి. ఆ లంచం ఈలేని వాళ్ళు 100 సార్లు తిరగాలి అక్కడ, ఆ పనులు జరిగేవి కాదు. ఈరోజు ఆ లంచం అన్న పదానికి లేదు. నీ అవసరానికి వచ్చి నీ ఇంటి దగ్గరికి వచ్చి నీ తలుపు తట్టి నీకేం రావాలమ్మా, నీకేం అందలేదు, ఇందులో మీకేం లబ్ధి పొందలేదు అని వాలంటీర్ వ్యవస్థ అడిగితే అన్నీ ఇవాళ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మొత్తం మన కాళ్ళ దగ్గరికి వచ్చినాయి. అలా అని డ్వాక్రా మహిళలు ఉన్నారు, ఆ డ్వాక్రా మహిళలకు కూడా ఏ రుణాలు కూడా వచ్చారు, కనీసం పావలా వడ్డీలు రాలేదు, ఆసరా రాలేదు. అలాంటి ఎన్నో ఇరుకులు పడ్డాం. ఒకరికి 100 మంది గ్రూపుల్లో ఉంటే ఒక 5గురికి వచ్చాయి, అది కూడా సీనియారిటీని బట్టేసేవాడు. ఇవాళ అలా కాదు. ఇవాళ కొత్తగా స్టార్ట్ అయినా కానీ లింకేజీ లోన్లను ఇచ్చేస్తున్నాడు. ఎందుకు? పేదవాడు అనేవాడు ఒక దరిదాపుల్లో ఉండకూడదు. ప్రతి పేద ఇంట్లో కూడా ఒక నిరుద్యోగం ఉన్నా కానీ నేను అయ్యిస్తాను, ఉద్యోగాలకు డబ్బులు ఇస్తాను అంటున్నాడు. మరి ఎన్నాళ్ళ నుంచి ఏం చేశాడు? ఎన్నాళ్ళ నుంచి పుట్టుకు రాలేదా ఇవన్నీ కూడా? జగన్ అనేవాడు వచ్చాకే ఇవన్నీ మీకు వచ్చినాయా? అంతకుముందు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేశాడు. ఆ రోజుల్లో మరి ఎందుకు రాలేదు? వీళ్ళందరూ కూడా మేము ముందుకు చేస్తామని చేయలేకపోయాడు. మరి ఇళ్ల స్థలాలు లేక నాని గారు ఇక్కడి నుంచి పాదయాత్ర చేస్తే ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు మహానుభావుడు, ఆయన ఇచ్చాడు ఆ స్థలం. ఆ స్థలం కూడా గత 2 సార్లుగా గెలిచాడు, సీఎంగా గెలిచాడు. 1 సెంటు భూమి దాన్ని పక్కా ఇల్లు కట్టిలేకపోయాడు. మరి ఈరోజు నాని గారు వచ్చాక మరి 20,000 ఇల్లు కట్టించాడు, గృహాలు. ఇవాళ అద్దెకున్న వాళ్ళు అనేవాళ్ళు లేకుండా ఎంత ఆనందంగా భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆటో కార్మికులు ఉన్నారు, ఎన్నో బాధలు పడ్డారు. వాళ్ళకి కొంతలో కొంత ఇచ్చుకుంటా ఆ 10,000 రూపాయలు వాళ్ళ జీవనాధారంకి ఇచ్చారు. అలాగని చెప్పని ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కళ్ళు గీసేవాళ్ళు, వాళ్ళకి ఎన్నో లేకుండా అభివృద్ధి లేకుండా ఇదయింది. వాళ్ళనే గుర్తించాడు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళే గుర్తించారు.
ప్రతి సౌకర్యానికి అన్నిటికీ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, చంద్రబాబు గారు ఎక్కడ? చంద్రబాబు గారు చేసేది ఏంటి? బాగా Please subscribe dot news.